క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనము దివ్య రూపధారణ పండుగను జరుపుకుంటూ ఉన్నాం. యేసు తన ముగ్గురు శిష్యులను ఒక పర్వతం మీదకు తీసుకుని వెళ్ళి ఆయన యొక్క దివ్య మహిమను వెల్లడించిన జ్ఞాపకార్థముగా ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ఈ పండుగ 7వ శతాబ్దంలో యెరూషలేములో ప్రారంభించారు. క్రమంగా 1947 ఆగస్టు 6వ తారీఖున త్రిసభ ఈ పండుగను జరుపుకుంటం మొదలుపెట్టింది. అయితే యేసు ప్రభువు తన దివ్య మహిమను వెల్లడించటకు ముందు పేతురు గారు అందరి సమక్షమున యేసే క్రీస్తు అని ప్రకటించడం జరిగింది. అంతేకాక యేసు ప్రభువు తన శ్రమల ఉత్థానము గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే శిష్యుల యొక్క విశ్వాసాన్ని ఇంకా మెరుగుపరచడానికి ఆయన తన దివ్య మహిమను వారికి చూపించడం జరిగింది. ఇది ఉత్థానం యొక్క మహిమకు గుర్తు. అయితే మనం ఆ దివ్య మహిమను పొందగలమా అని ప్రశ్నిస్తే ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో ఇట్లా ఉంటుంది: ఇప్పుడు మనము మానవ జాతిని కలిగించుదుము, వారు మమ్ము పోలి మా వలె ఉండును. దీన్ని బట్టి మనము కూడా యేసు వలె ఆ దివ్య రూపాన్ని పొందగలమని మనకు అర్థమవుతుంది. అయితే ఆ దివ్య మహిమను మనం పొందాలంటే మనం ఏమి చేయాలి? అయితే మనము కూడా దేవుని చెలిమి చేసుకుని హృదయ పరివర్తన చెంది యేసు వలె దేవునికి విధేయత చూపిస్తూ జీవించాలి. అప్పుడే మనము కూడా యేసు వలె ఆ దివ్య మహిమను పొందగలుగుతాం. అయితే ఆ మహిమను పొందాలంటే దేవునితో చలిమి చేసుకుని పాపపు హృదయాన్ని వదిలివేసి యేసు వలె దేవునిపై సంపూర్ణంగా ఆధారపడి జీవించాలి. అప్పుడే మనం ఆ మహిమను పొందగలుగుతాం. దీనికి మానవ కృషి ఎంతైనా అవసరం. మనము మన యొక్క పాపపు హృదయాన్ని వదిలివేసి క్రీస్తు వలె సంపూర్ణంగా దేవునిపై ఆధారపడి ఉండాలి. ఈ యొక్క పాప హృదిని మనము కేవలము పాప సంకీర్తనం అనే దివ్య సంస్కారం ద్వారా మాత్రమే తొలగించగలుగుతాం. ఆ దివ్య మహిమను మనం పొందాలంటే ముందుగా మనం దేవునితో స్నేహం బంధం ఏర్పరచుకోవాలి. అదేవిధంగా మన పాప వృద్ధిని వదిలివేసి యేసు వలె దేవునిపై సంపూర్ణంగా ఆధారపడి జీవిస్తే మనము కూడా ఆ దివ్య మహిమను పొందగలుగుతాం. పాప సంకీర్తనం ద్వారా మన పాప వృద్ధిని వదిలివేసి యేసు మహిమలో ఎదుగుదాం. ఆమేన్.